మంత్రి కొల్లు రవీంద్రపై వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు ఎమ్మెల్సీ వరదు కళ్యాణి ఫైర్ అయ్యారు. ప్రేమ పేరుతో ఓ యువతిని మచిలీపట్నానికి చెందిన టీడీపీ నేత పల్లపాటి సుబ్రహ్మణ్యం కొడుకు అభినవ్ మోసం చేశాడన్నారు. తన కుమార్తెకు జరిగిన మోసాన్ని తట్టుకోలేక తల్లి ఆత్మహత్యాయత్నం చేసుకుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబ సభ్యుల్ని వైఎస్ఆర్సీపీ మహిళా నేతలు కలిసి అండగా ఉంటామని భరోసానిచ్చారు. ప్రేమ పేరుతో టీడీపీ నేత కొడుకు మోసం చేస్తే మంత్రి కొల్లు రవీంద్ర సెటిల్మెంట్ కోసం రంగంలోకి దిగడంపై వరదు కళ్యాణి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ అమ్మాయిని 4 రోజులు తీసుకొని వెళ్ళిపోయి మళ్ళీ తీసుకొచ్చి ఇప్పుడేమో సెటిల్మెంట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. తండ్రేమో తెలుగుదేశం పార్టీ మాజీ కార్పొరేటర్, ఇక్కడ మంత్రి గారైన కొల్లు రవీంద్ర గారికి ప్రధాన అనుచరుడు. అందుకు మంత్రి గారే స్వయంగా రంగంలోకి దిగి సెటిల్మెంట్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్న సంగతి మనకి ప్రత్యక్షంగా తల్లి అలాగే ఆ అమ్మాయి తాలూకా సోదరుడు తండ్రి చెప్పిన దాన్ని బట్టి మనందరికీ క్లియర్గా అర్థమైంది. ఎంత దారుణం అంటే ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న మంత్రి కొల్లు రవీంద్ర గారు ఈ విధంగా బాధితుల పక్షాన ఉండకుండా ఎంత ఘోరంగా ఇలా తప్పు చేసిన వాళ్ళ పక్షాన ఉండడం ఎంతవరకు సమంజసమని నేను అడుగుతూ ఉన్నాను. కొల్లు రవీంద్ర గారికి నేను ఒకటే అడుగుతున్నా, మీ ఇంట్లో ఆడపిల్లలు అయితే ఈ విధంగానే మీరు వ్యవహరిస్తారా?